నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు 10 సంవత్సరాల నుంచి హస్తప్రయోగం అలవాటు ఉంది. ఈ అలవాటు మానుకోలేకపోతున్నాను. నా అంగం ఇప్పుడు చిన్నదిగా సన్నదిగా తయారైంది. ఇప్పుడు ఎక్కువసేపు స్తంభించడం లేదు. హస్తప్రయోగం చేయడం వల్ల ఎక్కువ వీర్యం నష్టమైంది. వీర్యం పలచన అయింది. రేపు పెళ్ళైతే నేను సెక్స్కు పనికిరాలని, పిల్లలు పుట్టరని అంటున్నారు. చాలా భయంగా ఉంది. నన్ను మీరే రక్షించాలి. హస్తప్రయోగం గురించి మగవాళ్ళలో చాలా అనుమానాలు, అపోహలు, భయాలు ఉన్నాయండి. ఇది కూడా అలాంటిది. ఫస్ట్ తెలుసుకోండి, హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం లేదు. అంగం చిన్నది అవ్వదు. ఫస్ట్ తెలుసు. హస్తప్రయోగం ఏ మాత్రం దానివల్ల అంగం చిన్నవడం జరగదు. హస్తప్రయోగం చేయడం అంటే ఒక సెక్స్లో పడినోడు పురుషాంగం యూన్లోకి పెడుతుంది. అదెంతో చేతు ఇలా అన్న ఒకటి. ఫ్రిక్షన్ అనేది యూన్లో ఫ్రిక్షన, చేతితో ఫ్రిక్షన్ రెండు ఒకటి. లేదా మంచానికి వృత్తి ఫ్రిక్షన, ఓ బల్లకేసి వృత్తి ఫ్రిక్షన. ఇదే ఫ్రిక్షన్, ఒరిపిడి. ఆ ఒరిపిడి ఎక్కడన్నా కావచ్చు. మంచం బెడ్ కేసు వృత్తి ఒరిపిడి కావచ్చు, ఓ బల్లకేసి వృత్తి అవ్వచ్చు, లేకపోతే స్త్రీలు యూన్లో పెట్టడం కావచ్చు, లేదా చేతితో కావచ్చు. ఎక్కడ ఒరిపిడి అనేది వీర్యం పోయి ఏం పోవడంలా ఎంత వీర్యం పోయినా వాడు బలహీనవాడు. వీర్యం పోకుండా దాచుకుందాం, మనసు చంపేసుకుందాం అనుకుని చేయకుండా కూర్చున్న వీర్యం పోతుంది ఉండదు. ఎందుకంటే యుక్త వయసు వచ్చి నిరంతరం వీర్యం తయారవుతూ ఉంటుంది. ఆ తయారైన వీర్యం ఏదో రకంగా బయటకు పోవాల్సింది, తెలుసో తెలియకున్నాను. తెలుసు అంటే అస్పెండ్ చేయడంలో లేదా నిద్రలోనో అలా కారిపోతుంటుంది. లేదంటారా ఆ మూత్రానికి వెళ్ళినప్పుడు ఆ మూత్రం పాటు కలిసి వెళ్ళిపోతుంది. అంతేగాని ఉండదు. దాచుకున్నానా దాగదు, ఉంచుకున్నానా ఉండదు. అది వంట పట్టడం అనేది ఉండదు. వీరి వంట పడితే వాడికి బాగా తేజస్సు వస్తుంది, మంచి కండపుష్టి వస్తుంది అనేది ఉంటుంది. చాలామందికి ఎన్నో అపోహలు. వీర్యం అనేది శరీరంలో అత్యంత సారవంత పదార్థం వీర్యంగా తయారవుతుంది. నథింగ్. వీర్యం అత్యంత సారవంత పదార్థం వీర్యంగా మారదు. అది కేవలం ఒక పాలు అంటే పలసర పదార్థం శుక్రకోశాలు తయారవుతుంది, ప్రోస్టేట్ కింద తయారవుతుంది. అది వీరికైనా బయట నెట్టడం వరకే పనికొస్తుంది. ఒక మురికి కాలంలో మురికి బయట నెట్టి ప్రకృతి నీళ్ళు పూస్తే ఎలా నీటితో పడుకుంటున్న మురికి ఎలా పోతుందో ఆరోగ్యాన్ని టెస్టిస్ నుంచి తయారైన వీరి కణాలు బయట రావడం కోసం శుక్రకోశాల తయారైన ద్రవం, ప్రోస్టేట్ ద్రవం రెండు కలిసి బయటకు నిడుతాయి పోసుగా. అంతే తప్ప ఇంకోటి కాదు. అంచేత ఎంత అస్త్రవేం చేసినా, ఎంత వీర్యం పోగొట్టుకున్నా సెక్స్ పని కాకుండా పోవడం జరగదు, పెళ్ళికి పని కాకపోవడం జరగదు, బలహీనపడడం ఉండదు. ఏ రకంగా అవన్నీ కేవలం సైకలాజికల్. ఎవరైనా అనుకుని నాకు ఏదో బలహీనమైపోయాను అనుకుంటే, నా అంగం చెన్నైపోయినకుంటే దట్ ఓన్లీ సైకలాజికల్ సజెస్టిబిలిటీ మెంటాలిటీ. నాకు అలా ఉందంటే ఉందంటే అది అనిపిస్తుంది అంటే దట్ ఈజ్ ఓన్లీ ఫీలింగ్. అది అర్థం చేసుకోండి. ఇట్ ఓన్లీ ఫీలింగ్. సజెస్టిబిలిటీ మెంటాలిటీ అంటారు దాన్ని. అంతకు ఏం లేదు. దాని గురించి మంచిగా భయాలు ఎవరు ఉంటే వదులుకోండి, హాయిగా ఉండి అసలు చేయండి, ఎంజాయ్ చేయండి. మానవద్దు, ఎవ్వడు మానదు అసలు. కానీ దాని నష్టం లేదు. చేసుకోండి, ఎన్నిసార్లు చేసుకోండి, ఏమీ అవ్వదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.